హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇన్విజిబుల్ షేప్ పట్టి ఎలా వేసుకోవాలనేది సింపుల్గా చూపిస్తాను. ఇప్పుడు మార్కింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర మనకి క్లాత్ తక్కువైంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. అది ఎలా జాయింట్ చేయాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కింద డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ టూ సైడ్స్ కూడా ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఇప్పుడు జాయింట్ చేయడానికి మనకి క్లాత్ తక్కువైనా సరే చాలా సింపుల్గా కట్ చేసుకొని జాయింట్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా స్ట్రైట్గా మార్కింగ్ చేసిన దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని కింద ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ వరకు మనం కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పైకి పెట్టుకొని లోపల ఫోల్డింగ్ చేసుకొని మనం పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. మెయిన్ మనకి కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసుకుని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి క్లాత్ జాయింట్ చేసినట్టు కూడా తెలియదు, అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్ నుంచి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఇప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కుర్తీస్ కానీ, శారీస్ కానీ, లేదా 1 గ్రామ్ గోల్డ్ కానీ, లేదా కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి మిషన్స్ కానీ, సిజర్స్ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అమెజాన్ లింక్ ఉంది కింద డిస్క్రిప్షన్లో, ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే ఆఫర్స్లో చాలామంది ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్స్ కూడా ఉంటాయి. చాలామందికి ఆర్మ్ హోల్ స్కేల్ ఉపయోగం ఎలా చేసుకోవాలనేది చాలామంది అడుగుతున్నారు కదండి, సరిగా రావడం లేదని లోత్ అనేది. మీరు ఒకసారి స్కేల్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి 3వ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వేస్తున్నాను. ఇప్పుడు షేప్ పట్టి వేరే కలర్ని కట్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ మనకు తక్కువ వచ్చింది కాబట్టి క్లాత్ని యాడ్ చేసుకోవాలి. వేరే కలర్నైనా యూజ్ చేసుకోవచ్చు. 2 సైడ్స్కి 2 కట్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోండి, సరిపోతుంది. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ, లేదా బోట్ నెక్, ఇవన్నీ కూడా కటోరీ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండేది తీసుకోవాలి. మనం వేరే కలర్ని పైన యాడ్ చేసుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మెయిన్ స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకున్నాను. 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి.
మనకి శారీతో లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదా ఏదైనా సరే డ్రెస్సెస్ కానీ నార్మల్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతిదీ కూడా ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది మనకి. ఇప్పుడు షేప్ పట్టి ఇన్విజిబుల్ కాబట్టి సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని షేప్ పట్టిని కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా ఇప్పుడు రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇన్విజిబుల్ వేసేటప్పుడు స్లోగా స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే లోపల క్లాత్ అనేది ఫోల్డ్ అయిపోయి స్టిచ్ అయిపోతుంది, బయటకు ఓపెన్ అవ్వదు. అది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పైన పార్ట్ అంతా కూడా షేప్ పట్టి లోపల ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఈ విధంగా మనకి చాలా నీట్గా ఉంటుంది, ఖర్చు అది కనిపించకుండా. కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది లోపల పెట్టుకోండి. క్లాత్ అనేది ఎక్స్ట్రా అంతా కూడా మనకి స్టిచ్చింగ్ పాయింట్ వరకే మనం ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు కూడా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు లోపల క్లాత్ అంతా కూడా ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్లోగా ఓపెన్ చేసుకోండి, మనకు ఫోల్డింగ్స్ అవి పడకుండా. ఈ విధంగా మనం స్లోగా ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే ఫోల్డింగ్స్ అవి మనకి లోపల ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి కుట్లు అవి ఊడిపోకుండా ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. మనకి చాలా నీట్గా ఉంటుంది. చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి ఉక్సులు పట్టిని కింద నుంచి పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. మిడిల్ పాయింట్లో చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా మనం లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా హాఫ్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం మిగతా క్లాత్ అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద లైన్ నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పైకి పెట్టుకొని పైనుంచి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ స్టిచ్ చేసుకోవాలి. పై వరకు కూడా నీట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే లోపల నుంచే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలి. ఇప్పుడు మనకి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గానే జాయింట్ చేసుకొని ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎంత సన్నగా స్టిచ్ చేస్తే అంత నీట్గా ఉంటుంది మెడపట్టికి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి, ఎందుకంటే నేను ప్రతి పార్ట్స్ కూడా సెపరేట్గా చేస్తాను. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా చూడండి. ఇప్పుడు మెడపట్టిని ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పట్టి వదులుకొని. ఇప్పుడు చుట్టూరు కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చిన్న ఫోల్డింగ్ అనేది ఫ్రంట్ పార్ట్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కొంచెం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి మెడపట్టిని. ఇప్పుడు చుట్టూరు కూడా రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న కట్ చేసుకోవాలి చిన్నగా ఈ విధంగా.
మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలంటే చేతికుట్లు వేసుకోవాలి. మనకు అసలు సరిగా రాదు చేతికుట్లు అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకొని లోపల ఫోల్డ్ చేసుకొని అప్పుడు మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. మనకు చాలా నీట్గా వస్తుంది. అసలు రాదు అనుకునే వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.